అమెరికా H1B వీసా యొక్క ఫీజు $1,00,000 పెంచేయడంతో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా కంగారు పడిపోయారు. ముఖ్యంగా ఇది ఎక్కువగా భారతీయులకి, చైనీయులకి, మెక్సికో వారికి, కెనడా వారికి, మెక్సికో ఇలా అన్ని రకాల వారి దేశాలకు కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా యూరోప్ దేశాలకి, మనకి అందరికీ చూపిస్తున్నటువంటి ఈ ప్రభావం వల్ల ఇప్పుడు చైనా అయితే కే అనే ఒక కొత్త రకం వీసాను అయితే ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కే వీసాను అయితే తీసుకురాబోతుంది. దీని గురించి ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వీటిల్లో ఎవరైనా సరే చైనాలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, యూనివర్సిటీలో డిగ్రీ లేదనుకుంటే అంతకు మించి మాస్టర్ డిగ్రీ ఏదైనా సరే చేస్తే వాళ్ళకి కే వీసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది చైనా. మా దేశం రండి, మీరందరూ కూడా మా దేశంలో మీ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి అని చెప్తోంది. ఎందుకంటే H1B వీసా $1,00,000 అయ్యాయి కాబట్టి మీరు అటు వెళ్లే బదులు చైనా వస్తే మీకు అన్ని విధాలుగా మీకు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నటువంటి చైనా ఇప్పుడు ఒక విధంగా అమెరికాకి ఇది కొంచెం షాకే. కానీ చైనా వెళ్ళడానికి కొన్ని ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా H1B వీసా వినియోగదారులు భారతీయులు 71%, 11% ఏమొచ్చేసి చైనీయులు, తర్వాత మెక్సికో, కెనడా, ఈ బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనలాంటి వాళ్ళము లేకపోతే ఇతరులు వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ ఫుడ్ ప్రాబ్లం. మన దేశీయులు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన వాళ్ళు ఒక 5-6 లక్షల మంది ఉండాలి చైనాలో ఇప్పటి వరకు, కానీ 50,000 లోపే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా డెవలప్డ్గా ఉంటుంది, కానీ అది కూడా ఒక కష్టతరమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్. దాంతో పాటు అక్కడ విదేశీయులు అంటే ఎవరికి పడదు. ముఖ్యంగా విదేశీయులు ఇక్కడికి వచ్చి స్థిరపడితే అమెరికా లాగా స్వేచ్ఛగా ఉండలేరు. అమెరికా ఈరోజు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నినాదాల వల్ల, విధానాల వల్ల ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, లండన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వేచ్ఛ కలిగినటువంటి దేశాలు. అందుకే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడంటే ఈ విధానాల వల్ల అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, పక్కన పెట్టండి. చైనాలో ప్రజల్లోనే ఒక రకమైనటువంటి విదేశీ అసహ్యం ఉంటుంది. ఉదాహరణకి మన తమిళనాడు, మన దగ్గర తమిళనాడులో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఆ విధంగా చైనా ప్రజల్లో కూడా విదేశీయులంటే ఇష్టం ఉండదు. అదే అక్కడ వచ్చిన పెద్ద సమస్య. గౌరవిస్తారు, కాకపోతే చిన్న చూపు చూస్తారు, సెకండ్ కేటగిరీ పీపుల్ అన్న విధంగా చూస్తారు. మనల్ని ఎక్కడ కూడా ముందుకు రానివ్వరు. ఆ చిన్న విధానం అయితే ఉంది. అందుకే ఇప్పుడు చైనా వెళ్ళడానికి పెద్ద ఆటంకంగా మారింది అది. లేకపోతే చైనా ఇప్పటికీ అమెరికాతో ఎందుకు ముందుకు రాలేదు? అమెరికాతో అన్ని విధాలుగా పోటీ పడుతుంది, కానీ అమెరికా లాగా అక్కడ అందరిని ఆకర్షించలేకపోతుంది. ఎందుకంటే ఇందుకే